హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్మావతి వాళ్ళ అమ్మ వెక్కి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న చైత్రని చూసి, నువ్వెప్పటికీ ఓడిపడ్డావే తల్లి, మా జీవితంలోకి చిచ్చు పెట్టడానికి ఇక్కడికి వచ్చావా? నా కూతురు జీవితం సాఫీగా పోతుంది అంటే ఇప్పుడు నువ్వు వచ్చావా? నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారే? నీ తల్లిదండ్రులు ఎలాగైనా పెంచేది? పెళ్ళైన వాడిని ప్రేమించమని చెప్పి పంపించేశారా నిన్ను ఇక్కడికి? అయినా నువ్వు ఇక్కడికి ఎలాగైనా సరే పెళ్ళి అయిన వాడిని మళ్ళీ పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న చైత్ర అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన పద్మావతి వాళ్ళ అమ్మ అయితే, నువ్వెందుకు ఏడుస్తున్నావే? మమ్మల్ని ఏడ్పిస్తున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఇలాంటి దానివేంటే తల్లి, నువ్వు ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అదే ఒక పెద్ద తప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న చైత్ర మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పద్మావతి వాళ్ళ అమ్మ అయితే, నిన్ను చూస్తూనే అసహ్యంగా ఉంది. నీ ముఖం చూడు ఎలా ఉందో. నా కూతురి జీవితాన్ని చిచ్చు పెట్టడానికే నువ్వు వచ్చావే, ఎందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ అక్కడున్న చైత్రనైతే బాధ పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న చైత్ర అయితే, మీరు అలా మాట్లాడకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి వాళ్ళ అమ్మ అయితే, అవునే, నువ్వే నన్ను మాట్లాడద్దంటున్నావా? నువ్వు మాట్లాడద్దనడానికి గల అర్హతే లేదు. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నీకు ఆ విషయం అర్థమవుతుందో లేదో? నువ్వు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు మర్యాదగా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తూ బెదిరిస్తూ ఉంటుంది.